వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్ధాభిషేకం గురించి తెలుసుకుందాం. ఆర్ధాభిషేకం అసలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం ఎంతో విశిష్టమైన రోజు. అనగా ఆ రోజున అమ్మవారు మార్గశిర మాసం మృగశిర నక్షత్రంలో జన్మించారు. అలాగే పరమశివుడు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజు జన్మించారు. అందుకే ఈరోజు చాలా విశిష్టమైనది. ఈరోజు మనం ఏ చిన్న పూజ చేసినా శివునికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. పరమశివునికి జరిగే కార్తీక మాసంలోని అభిషేకాలు, శక్తివంతమైన మహాశివరాత్రి రోజు చేసి మాస శివరాత్రి రోజు చేసే అభిషేకాలు అన్నింటిలో కల్లా ఈ ఆర్ద్రాభిషేకం చాలా విశిష్టమైనది. ఈ ఈ యొక్క అభిషేకాన్ని సూర్యాస్తమయం అనగా బ్రహ్మ ముహూర్తం అనగా 3-5 మధ్యకాలంలో ఈ అభిషేకాన్ని పూర్తి చేయాలి. మా ఊరి శివాలయంలో 3-5 లోపు ఈ అర్ధాభిషేకాన్ని పూర్తిగా చేయడం జరిగింది. ఎలా చేసాము అంటే, ముందుగా శివుని పంచామృతాలతో అభిషేకం. పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో అభిషేకం చేసిన తర్వాత పసుపు, కుంకుమ, గంధం, విభూది, పన్నీరులతో అభిషేకం చేసిన తర్వాత వేడి నీటితో శీతోష్ణ అభిషేకం చేశారు. అన్నంతో తరువాత అన్నాభిషేకాన్ని చేశారు. మనము కార్తీక మాసంలో ఉపవాసాలు పూజలు చేసి 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా పూజ చేసినట్లే అంటాం కదా. అలాగే ఈ యొక్క మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రంలో మనము కనుక శివునికి ఈ అభిషేకం చేసినట్లయితే మనము సంవత్సరం అంతా కూడా అభిషేకాలని శివునికి నిర్వహించినట్లేనండి. మరి హాలాహలాన్ని స్వీకరించినప్పుడు స్వామివారు అట్లా కింద పడిపోతాడు, అమ్మవారి ఒడిలో పడిపోతాడు అనమాట. హాలాహలాన్ని స్వీకరించినప్పుడు మరి ఈ హాలాహలాన్ని ఆ యొక్క అమ్మవారి ఒడిలో పడిపోయిన తర్వాత స్వామివారు వెంటనే అమ్మవారు తన కంఠం దగ్గర తన నుదుటను ఉన్నటువంటి కుంకుమ బొట్టు తీసి కంఠం దగ్గర పెడుతుందన్నమాట. అప్పుడు స్వామివారి శాంతించి అమ్మవారి ఒడిలో పడుకుంటారనమాట. పడుకున్నప్పుడు ఆ స్వామివారి నుంచి ఉద్భవించినటువంటివే వేడి నీళ్ళు. అంటే ఒక 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 విషం మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనలో ఉండేటటువంటి వేడి బయటికి వస్తుంది. ఆ వేడి సంబంధించినటువంటిదే ఈ యొక్క శీతోష్ణం అని అంటారు. ఈ శీతోష్ణం ద్వారా మనం స్వామివారికి ఈరోజు అభిషేకం చేస్తాం. ఈ అభిషేకము మనము కార్తీక మాసంలో చేయకపోయినా పర్లేదు. మరి అదే విధముగా మరి మహాశివరాత్రిలో మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం కానివ్వండి, పూజ కానివ్వండి, ఏదైనా వివరంగా చేసినటువంటి వారికి శివానుగ్రహం పొందుతుందన్నమాట. శివానుగ్రహం అందరికీ కూడా కలుగుతుంది. ఎందుకు ఈ యొక్క శివ అనుగ్రహం అంటే ఏమిటి అంటే, పూర్వము శివ ఏ గ్రామంలో కూడా శివాలయం లేనటువంటి గ్రామం దేనితో సమానము? శ్మశానంతో సమానం. అంటే పరమేశ్వరుడు లేనటువంటి శ్మశానంతో సమానం. అయితే పూర్వము ఈ యొక్క ఎవరైనా సాధువులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, ఇట్లా భిక్షాటన చేసినప్పుడు ఒక్కొక్క గ్రామంలోకి వచ్చి ఒక్కొక్క నిద్ర చేస్తూ ఉంటారు. ఆ ఊరి చివర యొక్క మర్రి చెట్టు కింద కానివ్వండి అట్లా పడుకున్నప్పుడు ఒక్కొక్క ఇంటి దగ్గరికి భిక్షకి వెళ్ళినప్పుడు ఈ యొక్క భవతి భిక్షాందేహి అని అడిగినప్పుడు అప్పుడు అడుగుతారట, మీ గ్రామంలో భిక్ష వేసేటప్పుడు వాళ్ళు అడుగుతారట బ్రాహ్మణుని. ఆ బ్రాహ్మణుడు అడుగుతారట, మీ ఊర్లో శివాలయం ఉన్నదా అని అడుగుతారట. మీ ఇంట్లో శివారాధన చేస్తున్నావా? అయితేనే భిక్షకి, లేకపోతే వెయ్యవద్దు అని అంటారు. అంత గొప్పదనమాట శివ పూజ. అట్లా వేసినటువంటి భిక్షే భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి. మనం అన్నం ఎట్లా తింటాము? ఇప్పుడంతా ప్లేట్లో పట్టుకొని పైకి తీసుకొని తింటున్నాం. కానీ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యము సిద్ధి ఇచ్చేటటువంటి తల్లి ఎవరు అంటే కాశీ అన్నపూర్ణాదేవి అనమాట. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే తప్పలేదనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్ష అడిగారు? ఎవరు? ఆ తల్లి అన్నపూర్ణాదేవి. ఆ అన్నపూర్ణాదేవిని భిక్ష అడిగారు. ఏ విధముగా? నిత్యానందకరి పరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూత కిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాండ పూర్ణేశ్వరి. అంటే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్న తర్వాత ఈ యొక్క పరమేశ్వరుడు అంటే కాలభైరవుడు స్వామికి, అంటే పరమేశ్వరుడు యొక్క రూపమే కాలభైరవుడు. ఆ బ్రహ్మక పాపం వీడాలి అంటే
ఇంకొక వేదం మనకేం చెబుతుందంటే ఆ బ్రహ్మకపాలం వీడాలంటే ప్రతివ్రత భిక్ష పెట్టాలి. ప్రతివ్రత అంటే ఎవరు? మహాలక్ష్మి అమ్మవారు. మరి వైకుంఠానికి వెళ్తూ ఉంటారట పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా. వైకుంఠానికి వెళ్ళి భిక్ష పెట్టించుకుందామని వెళ్ళి అడుగుదామని అంటే ఎక్కడా కూడా లక్ష్మీదేవి కనపడలేదుట. తర్వాత ఏం చేస్తారు? పలుమార్లు కూడా ఈ యొక్క పరమేశ్వరుడు రూపంలో ఉన్నటువంటి కాలభైరవుడు వెళ్తూ ఉంటాడుట. వెళ్తూ ఉంటే ఎక్కడ కూడా కనపడలేదుట. చివరికి పరమేశ్వరుడికి ఎంత సహనంగా ఉంటారో అంతే కోపం వస్తుంది. వెంటనే చెంచలాయి నమః అని ఒక పదం అనేస్తాడు పరమేశ్వరుడు. చెంచలము అంటే ఏమిటంటే స్థిరంగా ఒక చోట ఉండకుండా వెళ్ళిపోవడం అనమాట. చెంచలాయి నమః అని అంటే అప్పుడు వెంటనే స్వామి నా తప్పు దయచేసి నన్ను క్షమించండి అని అక్కడ కాశీ క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారే అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చి అక్కడ భిక్ష వేస్తుంది అనమాట. మనకి ఇప్పుడు కూడా కాశీ క్షేత్రంలో ముందు అన్నపూర్ణాదేవి దర్శనం అయిన తర్వాతే స్వామి దర్శనం. గమనించారు ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్తారనమాట. మరి అంత గొప్పదైనటువంటిది అన్నం అనమాట. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం ఇప్పుడు ఏం చేస్తాము? ఒక ముద్ద తింటాము, తర్వాత ఏం చేస్తాం? ఈ ప్లేట్ తీసుకెళ్ళి పక్కన పడేస్తాం. ఎప్పుడూ కూడా మనకి లేదు అనేటటువంటి లోటు లేనిది ఏమిటంటే తృప్తిగా ఉండేది మానవుడు దేనిలో అంటే అన్నంలో మాత్రమే. ఇంకా దేనిలో కూడా తృప్తి పడడు. కడుపు నిండా అన్నం పెట్టండి, సంతోషంగా ఉంటుంది కడుపు అంతా. వాళ్ళు కూడా చక్కగా నాకు అన్నం పెట్టారు అనేటటువంటి భావన ఉంటుంది. ఒక 10 రూపాయలు ఇవ్వండి, అయ్యో ఇంకో 100 రూపాయలు ఇచ్చుంటే బాగుండేదే. లేదా ఒక 100 గ్రాములు బంగారం ఇవ్వండి, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు? ఒక సౌరు బంగారం ఇస్తే బాగుండేదే అనే భావన. అట్లా కాకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనమాట. మనం అన్నాన్ని కింద కూర్చొని తినాలన్నమాట. కింద కూర్చోలేనటువంటి వాళ్ళు బల మీద కానీ ఏదైనా అవకాశం తల దించి తినాలి. ఎప్పుడు కూడా కొంతమంది ఇట్లా పైకి పెట్టుకుని ఇట్లా తింటూ ఉంటారు తల ఎత్తి. ఎప్పుడు కూడా అది మహాపాపం అనమాట. అది మహాపాతక దోషాలు. మంచం మీద కూర్చొని తింటున్నారు, చాలా తప్పు అనమాట. అన్నము ఎప్పుడూ కూడా మైలు పడకూడదు. మైలు అంటే ఏమిటంటే మనం మంచాలు ఇవన్నీ కూడా మనం నిద్రిస్తున్నాం. నిద్రాదేవత అందులో ఉంటుందన్నమాట. మరి నిద్రాదేవతకి శుభదేవి అంటే శుభాన్ని ఇచ్చేటటువంటి తల్లిని అక్కడ కూర్చోబెడితే ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది అనమాట. అట్లా కాకుండా అన్నం చాలా పరబ్రహ్మస్వరూపం అనమాట. ఆరుద్ర నక్షత్రం రోజే మనం ఈ రోజు స్వామివారికి చాలా ప్రీతిగా అన్నాభిషేకం చేశాం. లాస్ట్ ఇయర్ కూడా మనము ప్రతిష్ఠ చేసుకున్న వెంటనే 15 రోజుల తర్వాత యొక్క స్వామివారికి అన్నాభిషేకం చేసుకున్నాం. మరి అట్లానే 2వ సంవత్సరం మనము ఈ యొక్క స్వామివారికి అన్నాభిషేకం చేసుకోవడం. మరి ఇటువంటి అవకాశం మనకి ఎక్కడ కూడా కలిగించలేరన్నమాట. మనం చూడాలన్నా ఇంత తృప్తిగా మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడగలరా? చూడలేరు. ఇంత ప్రశాంతంగా కూర్చొని మీరు భగవంతుని సేవ చేయగలరా? చేయలేరన్నమాట. అందుకని చక్కగా భగవంతుడిని ప్రార్థించండి. ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం. 1కి 4 సార్లు ఎందుకు చెబుతున్నానంటే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రాన్ని మృగశిర అంటే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిందంటే చాలా ప్రీతి అనమాట. చాలా విశేషమైనటువంటిది. మనం సంవత్సరంలో ఏ అభిషేకం చూడకపోయినా ఆరుద్ర నక్షత్రంలో వచ్చేటటువంటి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చేటటువంటి అభిషేకము ప్రత్యేకంగా చూడాలి మనకి. ఎందుకంటే మనము సూర్యోదయం అవ్వకముందే ఈ యొక్క అభిషేకం అయిపోతుంది అనమాట. ఈ అభిషేకం కనులారా చూడాలన్నమాట. అట్లా చూసినటువంటి వారికి శివ సంకల్పమస్తు, శివ సంకల్పాన్ని మనందరికీ కూడా అనుగ్రహిస్తారనమాట పరమేశ్వరుడు.